వెల్కమ్ టు అలీనా షీప్ అండ్ గుడ్ ఫామ్. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రైనింగ్ గురించి నేను ఈ వీడియో తీయడం జరుగుతుందండి. ఎలాగైతే మనం పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నామో లోపలే పెడతామండి. పిల్లలైతే బయట పంపించకుండా లోపలే ఉంటాయి. చూడండి, జస్ట్ పిలుస్తుంటే పిల్లలు ఒక్కడే పైకి ఎక్కినాయి. ఇప్పుడు ఇంకా ఎక్కుతూనే ఉన్నాయి. చూడండి, జస్ట్ ఆ సౌండ్కే పైకి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా అనేది మనం పిల్లలను మన గొర్రెలు బయట తీసేటప్పుడు పిల్లలు పైన వేసి గొర్రెలు తీసుకెళ్తారండి. బయట మేసి వస్తాయి. ఈ పెద్ద గొర్రెలన్నీ బయట వెళ్ళి వస్తాయి. పిల్లలని పైన ఉండి డ్రై ఫీడు, మళ్ళా మన గ్రీను, ఆ తర్వాత సాయంత్రం పూట దానా అనేది అందియడం జరుగుతుందండి. ఈ మీరు ట్రైనింగ్లో వస్తే ఖచ్చితంగా మీకైతే 100% ప్రాఫిటే అండి. ఎందుకంటే స్టార్టింగ్లో చాలామందికి ఎలా చేయాలా ఏంది అని తెలియదు. కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ది ఫార్మ్స్ నేను చూశానండి. 6 నెలల నుంచి సంవత్సరం లోపల తీసేయడం జరుగుతుంది. ఓపిక కూడా చాలా పెద్ద ఎత్తున ఉండాలండి దీంట్లో. ఆ తర్వాత మనకు లేబర్లు వచ్చేసి అన్నిటికీ తెలిసి ఉంటే చాలా బాగుంటుంది. ఒక ప్లస్ పాయింట్ అన్నట్టు. లేదంటే మనమైతే కంపల్సరీ టైం అయితే ఇవ్వాల్సిందే, లేబర్ ఉన్నా లేకపోయినా. చూడండి, లైన్గా ఇలా ఫీడర్స్లో ఫీడ్ అయితే వేసేసాం, తింటున్నాయి ఇవి. ఆ తర్వాత ఈ కుట్టి అనేది వేసేస్తామండి. ఈ ప్రతిరోజు సూపర్ నేపియర్ అనేది చాప్ చేసేసి ఈ విధంగా చాప్ కట్టర్తో చాప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ గ్రీన్ ఇచ్చేస్తామండి. ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ డ్రై ఇస్తాము. సాయంత్రం దానా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగైతే మన ఫామ్ మెయింటైన్ చేస్తున్నామండి. ఇంకోటి, మనకు ట్రైనింగ్లో మీకు ఏ వివరాలు తెలుస్తాయంటే ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్లు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఏ రోగాలు వస్తాయి, మనం పిల్లలు సాదాలా లేకుంటే పెద్ద జీవాలు సాదాలా. మళ్ళీ ఇవి లోపల వచ్చేసి ఇంటెన్సివ్ జీవాలండి. ఇవైతే లోపలే ఉంటాయి మనకు. ఈ మేక వచ్చేసి నీనింది, దీనికి ఒక పిల్ల ఉంది, ఆ మేక నీనింది. ఇలా ఏవైతే నీంతాయో మేకలు కొంచెం ఒక 2-3 డేస్ లోపల పెట్టి మళ్ళీ అగైన్ తల్లితో సపరేట్ చేసి పెట్టేస్తామండి. ఇది ఒకటి నిన్న నీనింది, ఇది 2 పిల్లలు వేసింది. ఆ తర్వాత ఈ పొట్టేలు పిల్లలన్నీ బక్రీద్ గురించి సేల్ అవుతాయండి. బక్రీద్ గురించి పెంచుతున్నాము. ఎవరైనా ఇప్పుడు బ్రీడర్ గురించి కావాలన్నా ఇస్తాము, లేకుంటే డైరెక్ట్గా మనం బక్రీద్ పర్పస్గా ఫ్యాన్సీ బ్రీడ్ లాగా ఇవి సేల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కట్టి మేపుతామండి. ఇంకా దానా అయితే స్టార్ట్ కాలే. మార్నింగ్ పూట దానా అయిపోయింది వీళ్ళది. జస్ట్ ఇప్పుడు మళ్ళీ అగైన్ గ్రీన్, ఆ తర్వాత మనకు డ్రై పౌడర్ మధ్యాహ్నం, అగైన్ దానా. వీటికైతే దానా 2 times పెడతామండి. ఆ దానాలో ఏమేమి పెట్టడం ఇవన్నీ మీరు చూస్తారు ఫామ్లో వచ్చి ఎలా మెయింటైన్ చేస్తున్నాము ఏంది అని చెప్పి. ఇవి వచ్చేసి జస్ట్ మనకు ఫ్యాన్సీగా పెట్టుకుందాం అన్నట్టుగా ఇవి పెంచుతున్నామండి. ఇది వచ్చేసి బ్రీడర్గా పెడదాము. ఆ తర్వాత ఇవన్నీ రకాలు బ్రీడ్స్ మీకు మన ఫామ్లో చూడడం జరుగుతుంది. ఆ తర్వాత ఇవి చూడండి, మళ్ళా కొత్త రకం బ్రీడ్ అండి. ఇది వచ్చేసి మైసూర్ బ్రీడు. దీని పేరు వచ్చేసి మనకు బన్నూర్స్ అంటారండి. బన్నూరు బ్రీడు. ఈ ఆరిజిన్ వచ్చేసి మైసూర్ దగ్గర బన్నూర్ అనే ఊరు నుంచి దీని పేరు అయితే రావడం జరిగిందండి. ఇవి కూడా నీంతున్నాయి, పిల్లల్ని ఇస్తున్నాయి అన్నమాట. తెచ్చి దాదాపు ఒక 1.5 month అవుతుంది. దగ్గర ఇవి కూడా ఒక 20 దాకా తెచ్చానండి. జస్ట్ బ్రీడింగ్ పర్పస్గా తెచ్చాను. ఫీమేల్స్ బ్రీడింగ్ అయితే జరుగుతుంది. చూడండి, ఇది దాదాపుగా ఒక 3 kids అనేవి వచ్చాయి మనకు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇదొకటి. అగైన్ ఈరోజు ఒక పిల్ల అనేది నిండింది. ఇవి కూడా బ్రీడింగ్ అయితే జరుగుతుందండి మన ఫామ్లో. అదే మన ఫామ్లో మీరు వస్తే రకరకాలుగా మీకు చూడడానికి ఉంటుంది. ఆ తర్వాత ఫీడ్ మనం ఏది వేస్తున్నాము, ఎంత వేస్తున్నాము,
ఇది కూడా మీరు చూస్తారు. అన్ని రకాలుగా మా వ్యాక్సినేషన్స్ గురించి అయినా కానీ మనం ఫిజికల్గా కూడా మనం గొర్రెలను పట్టి చూపిస్తామండి. ఈ ఇంజెక్షన్స్ ఎలా ఇవ్వాలి, డివార్మింగ్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఈ మన లివర్ టానిక్ ఎప్పుడు వేసుకోవాలి, అన్ని రకాలుగా మీకు చెప్పడం జరుగుతుందండి. ఇవి ముసలి గొర్రెలు అండి, ఓల్డ్ అయిన గొర్రెలకు మనం ఇట్లా పెట్టేస్తాం అన్నమాట. నేను దగ్గర ఉన్నాయి కానీ కొంచెం ఎండలు బాగున్నాయి కాబట్టి ఇవి కూడా లోపల పెట్టేసినాం అన్నమాట. 30 తారీఖున ట్రైనింగ్ ఉందండి. 30th ఏప్రిల్ అనేది మనం ట్రైనింగ్ అనేది డేట్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఎవరికైతే కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వచ్చి అన్నీ తెలుసుకొని పెడితే మీకు ఖచ్చితంగా నష్టాలు అనేది తగ్గుతాయండి. ఇంకోటి మీకు తెలుస్తుంది మీరు ఫార్మింగ్ చేయగలరా లేదా, ఎలా ఉంటుంది ఫార్మింగ్ అనేది, ఇన్ని రకాలుగా మనం వేస్తే ఎంత వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అన్ని విధాలుగా మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. ఇవి చూడండి, ఈ పిల్లలు ఈ విధంగా పెట్టేసాం. కేర్ ఎలా తీసుకోవాలి, పిల్లలు పెట్టడం కాదండి, ఆ పిల్లల్ని ఎలా కేర్ తీసుకొని ఎలా మనం మోర్టాలిటీ తగ్గించుకోవాలి, ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా మన ఫామ్లో రోగాలు వచ్చిన జీవాలు అయితే చాలా తక్కువ ఉంటాయండి. ఏదైనా ఉన్నా వర్షాకాలమే కొంచెం ఉంటాయి. అగైన్ మనం సొంతంగానే మెడిసిన్స్ అయినా కానీ టేక్ కేర్గా అయినా కానీ మనమే చేయడం జరుగుతుంది. రికవర్ కూడా చాలా దాదాపుగా చేసుకున్నామండి. మీరు నా ఛానల్లో చూసింటారు. నేను ఒక యూట్యూబ్ మన ఛానల్లో బ్లూ టంగ్ వచ్చినప్పుడు ఎలాగైతే కేర్ తీసుకున్నామో ఇవన్నీ ఆ నీనా మేక, ఈ మేక, అక్కడ ఉన్న మేక పిల్లలు, ఇవన్నీ అప్పుడు ఎఫెక్ట్ అయినాయండి. బ్లూ టంగ్తో ఎఫెక్ట్ అయిన తర్వాత మంచిగా యానిమల్స్ ఇవన్నీ. ఈ విధంగా మనకు ట్రైనింగ్ మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి నేర్చుకోండి. ఆ తర్వాత ఫామ్ పెట్టండి. ఓపిక ఉండాలి. ఓపికతో ఫామ్ పెట్టుకొని ఒక 2 years మనది కాదు, దీంట్లో మనం సంపాదించలేము. జస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తే చాలు, మనకు మోర్టాలిటీ కాకుంటే చాలు అన్నట్టుగా దిగండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మన ట్రైనింగ్ అనేది మీకు బెనిఫిటే ఉంటుందండి. ఈ విధంగా ఎన్ని జీవాలు పెట్టి అయితే నాకు తెలిసి ట్రైనింగ్ ఎవరు ఇవ్వరు. దాదాపుగా చాలా తక్కువ ఉన్నాయండి. ట్రైనింగ్ సెంటర్స్ కూడా తక్కువ ఉన్నాయి. నేను అనుకుంటా మన తెలంగాణలో మన ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా సక్సెస్గానే నడుస్తుంది. దాదాపుగా 2 years నుంచి మనం ఇస్తున్నాము. ఓకే అండి, చాలా పెద్దగా అవుతుంది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.